నారాయణ హై స్కూల్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ నాసా స్పేస్ కాంటెస్ట్ ప్రాజెక్టులో గొల్లపూడి నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అర్హత సాధించడంతో పాటు ప్రతిభ చాటుకోవడం ఎంతో అభినందనీయమని స్కూల్ ప్రిన్సిపల్ మాధవీలత తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 6,000 ప్రాజెక్టులు విద్యార్థులు పంపగా అందులో 146 ప్రాజెక్టులను నాసా వారు ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. తమ స్కూల్ విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించడంతో పాటు వారిలో ఉన్న నైపుణ్యతను వెలికి తీయడమే తమ ధ్యేయమని చెప్పారు. ఈ సంవత్సరం నాసా స్పేస్ సెటిల్మెంట్కి గాను మా పిల్లలు ప్రాజెక్ట్ పంపించడం జరిగింది. టోటల్గా 8 మంది 8th క్లాస్ స్టూడెంట్స్ ఈ ప్రాజెక్ట్ ప్రోటోటైప్ని ఫార్వర్డ్ చేశారు. నాసా స్పేస్ సెటిల్మెంట్కి మొత్తం వరల్డ్ వైడ్ 6,000 ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేయగా ముందు మన ఇండియాకి 72 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. దాంట్లో ఏపీకి 21 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాకి 3 ప్రాజెక్టులు సెలెక్ట్ అయినాయి. దాంట్లో నారాయణ స్కూల్స్ నుంచి ఓవరాల్గా జిల్లాలో 3 ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్ మనది. ఈ ప్రాజెక్టుకి అర్హత పొందినందుకు పిల్లలకి నెక్స్ట్ నాసా స్పేస్ సెంటర్ విజిట్ ఇస్తారు. వైట్ హౌస్లో కూడా డిన్నర్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సైంటిస్టులతో కలిపి పిల్లలు దాదాపు ఒక 1 వీక్ నాసా స్పేస్ సెంటర్లో ఉన్న మెకానిజంని అబ్జర్వ్ చేయడంతో పాటు సైంటిస్టుల గైడెన్స్ కూడా తీసుకుంటారు. మేము పంపించిన ప్రోటోటైప్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ అర్త్ మీద పాపులేషన్ పెరుగుతున్న మూలంగా తలసరి విస్తీర్ణం అనేది తగ్గుతుంది. అంటే ప్రజలు లివింగ్ కండిషన్స్కి అవసరమైన స్పేస్ అనేది స్కేర్సిటీ ఏర్పడుతుంది. కాబట్టి ప్యారలల్గా మార్స్ మీద స్పేస్ కాలనీస్ని డెవలప్ చేయడం, అక్కడ ఏ రీసోర్సెస్ అయితే హ్యూమన్ లైవ్లీహుడ్కి అవసరం అవుతాయో ఆ రీసోర్సెస్ని మనం ఎలా జనరేట్ చేస్తాము అనేది ఈ పాండోరా మిస్టీరియస్ బాక్స్ అనే ఒక ప్రోటోటైప్ ద్వారా మా పిల్లలు ఒక క్రియేటివ్ విధానాన్ని ప్రపోజ్ చేశారు. దానికి అప్రూవల్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. We have achieved this success with the help of our principal ma'am, academic dean and with the support of teachers. We have completed this project within 20 days. We have created structure and also our central office has helped us and supported us a lot. Now I'm going to explain you about the aim of this settlement. Pandora, a space settlement, aims to pioneer human colonization beyond Earth, creating a self-sustaining habitat for survival and prosperity. It leverages advanced technology and innovation for thriving community in the cosmos. Pandora fosters scientific discovery, exploration, collaboration among nations using space resources for space development and earth development. Pandora inspires future generations to dream, explore and reach the dreams of space. Thank you so much. I am here to present my project Pandora, which was created by our team. As per the records of UN, the Earth will be suffocated with 10.8 billion people on the year 2058. This is way more than what the Earth can handle. This is where the Pandora comes into play. The air of Earth is filled with overpopulation and suffocation. This is where Pandora comes into play. Pandora creates an extraterrestrial home in the extraterrestrial cosmos. Pandora is a spur of hope for all of the people in the Earth. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.